దివ్యవాణి ప్రేక్షకులకు శుభాభివందనములు. క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమానికి మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. బహుశా ఈరోజంతా మనం అనేక పనులలో నిమగ్నమైపోయి అలసిపోయి ఉంటాం. కానీ ఈరోజు దేవుడి సన్నిధిలో కూర్చుందాం, మంచిగా దేవుని ఆరాధిద్దాం, ఈ వాక్యాన్ని విందాం. ఈరోజు హాయిగా మనం నిద్రపోదాం. మంచిది, మనం ఈ సమయంలో ఈ పాట ద్వారా మనం దేవాతి దేవుని ఆరాధిద్దాం. చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం యేసయ్యా,
వాక్యం వినబోయే ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రభువా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ కొద్ది సమయం మేమందరము కూడా ఈ వాక్యాన్ని ధ్యానించబోతుండగా ప్రభువా మాతో మాట్లాడమని కోరుతున్నాం. మనిషి మాట్లాడితే వ్యర్థం ప్రభువా, మీరు మాట్లాడితే జీవము నాయన. ఆ జీవపు మాటలు ఈరోజు మాకు వినిపింపచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మనము అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 2 నుంచి 4 వచనాలు మనం వాక్యంని చూద్దాం. ఇక్కడ వాక్యాన్ని చూసినప్పుడు అక్కడ అబ్రహాము గురించి స్టీఫాను చెప్తూ ఉన్నాడు తన ప్రసంగంలో. అబ్రహాము గురించి చెప్తూ స్టీఫాను ఇలా అంటూ ఉన్నాడు, అబ్రహాము ఎప్పుడైతే మహిమగల దేవుణ్ణి ఆయన ఎదుర్కొన్నాడో ఆ రోజు నుంచి అబ్రహాము సమస్తమును విడిచిపెట్టి ఈ మహిమగల దేవుణ్ణి ఆయన వెంబడించాడు అనే మాటని మనం బైబిల్లో చదువుతూ ఉన్నాం. అబ్రహాము ఊర్ అనే దేశంలో ఉన్నాడు. దేవుడు అంటే ఎవరో తెలియదు ఆయనకి. కానీ ఎప్పుడైతే మహిమగల దేవుణ్ణి ఆయన ఎదుర్కొన్నాడో, ఆ మహిమగల దేవుని యొక్క స్వరముని ఆయన విన్నాడో, ఆయన ఉన్న స్థలముని, ఉన్న ఊరిని, ఉన్న సొంత బంధువులని అందరినీ విడిచిపెట్టి ఆ మహిమగల దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడో అక్కడికి వెళ్తూ ఉన్నాడు అబ్రహాము. చూడండి ఎంత విధేయతను. మనము కూడా ఈ మహిమగల దేవుణ్ణి కలిగి ఉన్నాం, ఈ మహిమగల దేవుడితో నడుస్తూ ఉన్నాం. కానీ అబ్రహాం అంత విశ్వాసంలోకి మనం రాలేకపోతున్నాం. ఎందుకంటే అబ్రహాము సమస్తమును విడిచిపెట్టి దేవుణ్ణి ఆయన వెంబడించినట్లుగా మనం చూస్తున్నాం. కానీ మనమైతే ఇంకా కొన్నిటిని అలాగే పట్టుకొని ఉన్నాం. అబ్రహాము ఎంత ప్రగాఢమైన విశ్వాసం అంటే, ఆయన వాక్యం పలుకుతుంది హీబ్రులకు రాసిన లేఖ 13వ అధ్యాయం 8వ వచనంలో, ఆయన ఎటు వెళ్తున్నాడో ఆయనకు తెలియకుండా విశ్వాసంతో దేవుడు చెప్పిన స్థలముకి ఆయన ప్రయాణమైపోతున్నాడంట. రోమీలకు రాసిన లేఖలో 4వ అధ్యాయం 18, 20 వచనాల్లో మనం చదువుతాం, నిరీక్షణకి ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. When there was no hope, he believed against the hope. నిరీక్షణకి ఆధారం లేనప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు. అంత రూఢిగా దేవుడితో నడిచాడు కనుకనే అబ్రహాముని దేవుడు విశ్వాసులకు తండ్రిగా, జాతులకు తండ్రిగా దేవుడు అబ్రహాముని ఘనపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం బైబిల్లో లూకా సువార్త 5వ అధ్యాయం 10-11 వచనాల్లో మనం చూస్తున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆ శిష్యులందరూ కూడా ఎప్పుడైతే ఎదుర్కొంటున్నారో, ఎప్పుడైతే కలుసుకుంటున్నారో, వాళ్ళందరూ కూడా సామాన్యమైన ప్రజలు, విద్య లేని పామరులు. బైబిల్ చెప్తుంది అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13-14 వచనాల్లో, దే ఆర్ అన్ఎడ్యుకేటెడ్ అండ్ ఆర్డినరీ పీపుల్. విద్య లేని సామాన్యమైన ప్రజలు అని చెప్తుంది. అలాంటి వాళ్ళు యేసు ప్రభు అంటున్నాడు, ఈరోజు నుంచి మిమ్మల్ని చేపలు పట్టేవారుగా కాదు, మిమ్మల్ని మనుషులని పట్టేవారుగా ఉంచుతాను అని యేసయ్య ఒక పిలుపునిచ్చినప్పుడు పేతురు, ఆయనతో ఉన్న శిష్యులందరూ కూడా సమస్తమును విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించారనే మాటను మనం చూస్తున్నాం. ఆ మాట సమస్తమును అన్న మాట చాలా ప్రాముఖ్యమైంది. వాళ్ళకున్న దోణి కావచ్చు, వాళ్ళకున్న పడవ కావచ్చు, వాళ్ళకున్న వ్యాపారం కావచ్చు, సమస్తమును విడిచిపెట్టి వాళ్ళు యేసు ప్రభుని వెంబడించారు.
3.5 సంవత్సరాలు యేసు ప్రభు ఆ శిష్యులందరికీ కూడా అనేక విషయాలు, కొన్ని బహిర్గతంగా, కొన్ని ఏకాంతంగా అనేక విషయాలు వాళ్ళు నేర్చుకున్న తర్వాత ఈ మహిమ గల దేవుని యొక్క మహిమ పేతురు మీదకి వచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అపోస్తల కార్యాలు 5వ అధ్యాయం 15వ వచనంలో చూస్తూ ఉన్నాం. దేవుని మహిమ ఎప్పుడైతే పేతురు మీదకి వచ్చిందో ప్రజలు ఆయన నీడ తాకితే చాలు మాకు స్వస్థత వస్తుందని వాళ్ళు పేతురుని వెంబడించారు అంట. ఒకప్పుడు ఎవరు అంటే పేతురు విద్య లేని పామరుడు. ఒకప్పుడు పేతురు ఎవరంటే ఒక సాధారణమైన జాలరి. ఆయన సమస్తమును విడిచిపెట్టి మహిమ గల దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆయన వెంబడించినప్పుడు ఈయన ఆ మహిమని పొందుకొని, ఆ శక్తిని పొందుకొని ఈరోజు అనేకులకు దీవెనకరంగా మారినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. పేతురు లేచి మొదటి ప్రసంగం చెప్పినప్పుడు సుమారు 3,000 మంది రక్షణలోకి వచ్చినట్లుగా మనం వాక్యంలో చూస్తున్నాం. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు అక్కడున్న వారందరూ కూడా పేతురు కోసం ప్రార్థన చేసినప్పుడు పేతురు దేవుడు దేవదూతని పంపించి పేతుర్ని సురక్షితంగా ఆ యొక్క చెరసాల నుంచి బయటికి తీసుకొచ్చినట్లుగా మనం అపోస్తల కార్యం 12వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుతున్నాం. ఈరోజు అదే మహిమ గల దేవుడు నిన్న నేడు ఎప్పటికీ మారని దేవుడు ఆయన. ఆ దేవుడు నీతో కూడా నడుస్తూ ఉన్నాడు. కానీ మనము దేవుడితో నడుస్తున్నామా అన్నదే ప్రశ్న. ద సేమ్ గ్లోరీ, అదే మహిమ ఈరోజు దేవుడు నీకు నాకు కూడా ఇచ్చాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. 6 శిష్యులకు ఇచ్చిన ఆత్మ దేవుడు నీకు నాకు ఇచ్చాడు అనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. మనం యోహాను సువార్తలో చదువుతున్నాం 7వ అధ్యాయంలో, దప్పిక కొనువారులారా నా యొద్దకి రండి, మీ హృదయం నుంచి జీవ ఊట నదులు ప్రవహిస్తాయన్నాడు. ఆత్మీయ దాహం గురించి మాట్లాడుతున్నాడు. మనం ఒకవేళ అదే దాహంతో ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వస్తే నీ ద్వారా కూడా ఆ జీవ జల ఊట నదులు ప్రవహిస్తాయంటున్నా. అంటే నీ ద్వారా కూడా తన ఆత్మ అభిషేకాన్ని, నీ దాహాన్ని తీర్చి నీతోని ఆ మహిమని, దేవుని యొక్క ఆత్మ అభిషేకాన్ని నీకు ఇస్తాను అనే మాట అక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. శిష్యులందరూ కూడా ఎడతెగక పై మేడ గదిలో ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మీదకి బలముగా దేవుని ఆత్మ పెంతెకోస్తు దినమున కుమ్మరించబడినప్పుడు వాళ్ళందరూ కూడా, ఏ పేతురైతే యేసు ప్రభు నాకు తెలియదని 3 సార్లు బొంకిన పేతురు ధైర్యంగా నిలబడి ఈరోజు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ఆ మహిమ నీకు నాకు దేవుడు ఇచ్చాడు, ఆ శక్తి నీకు నాకు దేవుడు ఇచ్చాడు అనే మాటని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 1 కొరింథీయులు 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుని వాక్యం ఇలా చూస్తున్నాం. నీవు పరిశుద్ధాత్మ దేవునికి నివాస స్థలం అని నీకు తెలీదా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివాసముగా ఉంటున్నాడు అన్న సంగతి నీకు తెలీదా అని అంటున్నాడు పౌలు. పరిశుద్ధాత్మ దేవుడు, మహిమ స్వరూపుడైన దేవుడు నీలో నాలో నివాసముగా ఉంటున్నాడు. అబ్రహాము ఈ మహిమా స్వరూపుడైన దేవుణ్ణి ఎదుర్కొన్నప్పుడు, కలిసినప్పుడు, ఆయన స్వరమును విన్నప్పుడు సమస్తమును విడిచిపెట్టి దేవుని వెంబడించాడు. సంపూర్ణ విధేయతని గణపరిచాడు. అబ్రహాము జాతులకు తండ్రిగా దేవుడు దీవించాడు. పేతురు సమస్తమును విడిచిపెట్టి ఆ యొక్క దేవాతి దేవుని ఆయన అనుసరించాడు. అపోస్తల కార్యాల్లో మనం చదువుతున్న మాట, పేతురు చనిపోయిన వారిని లేపుతూ ఉన్నాడు, అనేక మందిని స్వస్థపరుస్తూ ఉన్నాడు. కనీసం పేతురు నీడైనా మా మీద పడితే మాకు స్వస్థత వస్తుందని ఆ యెరూషలేము వీధుల్లో ఉన్న వాళ్ళ ప్రజలందరూ కూడా వాళ్ళు ఆ రోగులని పేతురు యొక్క నీడైనా తాకితే చాలని వాళ్ళు స్వస్థత కోసం వాళ్ళు పేతురు దగ్గరికి తీసుకొని వచ్చేవాళ్ళు. ఈరోజు అదే మహిమ, అదే అభిషేకం, అదే శక్తి దేవుడు నీకు నాకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ ఇంకా మనం కొన్నిటి పట్టుకొని ఉన్నామేమో. మనం ఏ పాపంలో ఉన్నామో, ఏ బలహీనతలో ఉన్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఆ బలహీనతని, ఆ పాపముని నుంచి మనం విడిచిపెట్టి వస్తే దేవుడు అదే శక్తిని,
అదే మహిమని దేవుడు నీకు నాకు ఇస్తాడనే మాటని జ్ఞాపకం చేస్తున్నాను. పౌలు జీవితం మనం చూస్తున్నాం. పౌలు కూడా యూదా మతంలో ఆయన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాడు. కానీ ఎప్పుడైతే ఈ మహిమ గల దేవుణ్ణి పౌలు ఎదుర్కొంటూ ఉన్నాడో, డమస్కుకు వెళ్ళే మార్గంలో సౌలా సౌలా నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అని ఆ మాటలు విన్న సౌలు పౌలుగా మారిపోయే ఆయనకున్న సమస్తమును చూడండి. పౌలు అప్పటికి ఒక ఫరిసేయుడు, పౌలు అప్పటికి ఒక మంచి ఉన్నత స్థితిలో ఉన్న అతను. పౌలు రోమా పౌరుడు కూడా. పౌలు గమాలియేల్ దగ్గర విద్యాభ్యాసం చేసినవాడు. పౌలు ఒక యూదుడు. ఇన్ని మంచి గుణాలు, మంచి క్వాలిఫికేషన్స్ ఉన్న పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖలో ఒక మాట అంటాడు, నేను క్రీస్తుని సంపాదించుకొనుట కోసం నేను సమస్తమును నష్టముగా ఎంచుకుంటానంటాడు. నేను క్రీస్తుని సంపాదించుకోవడం కోసం నేను సమస్తమును నష్టముగా ఎంచుకుంటాను అంటాడు. సో పౌలు అలాగే యేసు ప్రభుతో నడుస్తూ ఉన్నాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తని బోధిస్తూ పౌలు చివరికి రోమా పట్టణంలో ఆయన చనిపోతూ ఉన్నాడు. ఈరోజు 3 విశ్వాసుల వీరులను చూశాం. ఈరోజు వాళ్ళు కూడా యేసు ప్రభువుని వెంబడించారు, దేవుని యొక్క శక్తిని పొందుకున్నారు. ఈరోజు మనం కూడా ఈ వాక్యం విన్న మనం కూడా ప్రభువా నాకు కూడా ఈ యొక్క మహిమ, నాకు కూడా ఇది ఒక శక్తి నాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ఈ పాటని ప్రార్థనగా మార్చుకొని, ప్రభువా నాకు కూడా ఆ శక్తి కావాలి, నాకు కూడా నీ మహిమ కావాలి. ఎక్కడైతే నేను బలహీనంగా ఉన్నానో, ఎక్కడైతే నేను పాపం అనే ఊబిలో ఉన్నానో, ప్రభువా ఆ పాపము నుంచి, ఆ బలహీనత నుంచి నన్ను బయటికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. నీ యొక్క మహిమని, నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మాకు ఇవ్వమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మళ్ళీ వచ్చే వారం ఇదే సమయానికి క్రీస్తే పునాదిగా అనే కార్యక్రమం ద్వారా కలుద్దాం. మిమ్మల్ని మీ కుటుంబాలని అధికంగా దీవించునుగాక.